జై శ్రీరామ్. ఇవాల్టి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అంటే మనిషికి భగవంతుడికైనా ఎంత గొప్పవాడికైనా భగవంతుడు చాలా గొప్పవాడికి కూడా అహంభావం ఉన్నా, చాలా తక్కువ కూడా అహంభావం ఉన్న అహంభావాన్ని ఎలా అణచాలో భగవంతుడికి తెలుసు. ఈ విషయంలో అంటే వాడు ఎంత అనుకువగా ఉన్నా, అనుకువగా ఉంటే భగవంతుడు వెనకాల నుండి చూసుకుంటూ ఉంటాడు. ఏ మిత్రం ఇంత పిసరు అహంభావం దిగినా కూడా అతను ఎవరినైనా కూడా భగవంతుడు రక్షించాడు. అలా అనడానికి ఒక మహాభారత కార్యక్రమంలో మహాభారత గ్రంథంలో మన ధర్మరాజు రాజసూయ యాగం చేస్తాడు. చేసిన చాలామంది దాన ధర్మాలు చేయడం చాలా వైభవంగా చేస్తాడు. చేసిన తర్వాత ఇతను చాలా చెప్పుకుని చాలా ఆనందపడిపోతుంటుంది. ఇంత బాగా చేయగలిగాననే ఒక అహంభావం కాదు, గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. ఓకే, ఇతనికి కొంచెం గర్వం వస్తున్నట్టుగా ఉంది. ఇతనికి గర్వం అణించాలని కృష్ణ పరమాత్ముడు పక్కన ఉండగా ఏం చేస్తాడంటే, రా ధర్మరాజా, నేను తీసుకెళ్తున్న చోటకి మనం అక్కడికి వెళ్ళి చూసొద్దాం అని చెప్పేసి అని బలి చక్రవర్తి ఆ రాజ్యాన్ని తీసుకెళ్తాడు అనమాట. చెల్తున్న తర్వాత బలి ఇతను శ్రీకృష్ణుడు వస్తున్నాడని తెలుసుకుని మొత్తం బలగంతో అందరితోటి సైన్యంతో అందరూ వచ్చేసి ఎదురుగా వచ్చేసి అతనికి దగ్గరికి వస్తూ ఉంటాడు. కృష్ణ పరమాత్మ దర్శనం వస్తుంటే ఏంటి ఇలా యుద్ధ సన్నాహంగా వస్తుంది, ఇంత ఇంత బలగంతో ఇంత వైభవంగా వస్తున్నాడు అని ధర్మరాజు చూస్తూ ఉండిపోతాడు. అలాగే అది అతను బలి చక్రవర్తి దగ్గరికి వచ్చి యమధర్మ మన కృష్ణుడికి పాదాలు కడుగుతాడు. ఆ కడుగుతున్నప్పుడు చూస్తాడు, చేతిని ఒంటిని బంగారం కానీ ఆభరణాలు కానీ ఉన్న సైన్యానికి ఉన్న వైభవం కానీ చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే ఇంత వైభవంగా ఉన్నాడు అనుకుంటాడు ధర్మరాజు. అనుకుని అంటాడు, ఇతను ధర్మరాజు రాజశేఖరం చేసుకున్నాడు, పలానా హస్తినాపురం రాజ్యం చెప్పుకుని వస్తుంటాడు. అవునా అంటాడు బలిచక్. సింపుల్గా అవునా అంటాడు. అని మరి ఏం చేసావు, మరి ఏం చేసావో చెప్పు కృష్ణుడు అంటాడు. ఏం చేస్తున్నాడు అతను అంటే, ఏం చేశాడో చెప్పు నువ్వు అంటాడు కృష్ణుడు. ఎవరిని? ధర్మరాజుని. బలికి చెప్పమంటాడు. చెప్తుంటే నేను ఇలా రాజశేఖరం చేసి ఎంతోమందికి ఎన్నో ఎన్నో ఏనుగులు దానం చేశాను, ఎన్నో గుర్రాలు దానం చేశాను, అవి చేశాను ఇవి చేసి ఎంతో వైభవం చెప్తుంటాడు. చెప్తే ఎంతోమందికి అన్నదానం చేశానంటే, నువ్వు చేసింది కూడా కార్యక్రమం అని అంటాడు బలి. అనగానే ఆశ్చర్యపోతాడు కృష్ణుడు. ఏమిటయ్యా బలి అలా అనేసావు అంటాడు. అవునయ్యా, నా రాజ్యంలో కనీసం పెడతానంటే భోజనం వచ్చేవాడు కూడా ఎవడలేడు, అంత వైభవంగా ఉన్నారు. ఎవరు ముష్టి పెట్టుకునేవాడు కాదు, దానం ఇస్తే తీసుకునేవాడు కానీ అన్నదానం చేస్తే తింటానవాడు కూడా లేడు, అంత వైభవంగా నా రాజ్యం ఉంది అంటాడు. అనగానే ధర్మరాజు ఆశ్చర్యపోతాడు అనమాట. అయ్యో, కృష్ణుడికి నన్ను తీసుకొచ్చింది ఎందుక, నా గర్వం, నేను ఇలా అనుకున్నాను ఆ భావాన్ని. అంటే మనం అనుకుంటాం మనమే గొప్ప అనుకుంటాం, కానీ మనకన్నా గొప్పవాడు చాలామంది ఉంటారు, వాడికన్నా గొప్పవాడు చాలామంది ఉంటారు. ఏ విషయంలోనూ లీస్ట్ లేదు, హైయెస్ట్ ఉండడు. ఎందుకంటే ఎక్కడెక్కడో తక్కువనే ఉంటాడు, ఎక్కువనే ఉంటాడు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో మనకు రాకుండా ఉన్నది అహంభావం. అయితే మనలో ఉన్న అహాన్ని ఎలా అనుస్తారంటే మనకు తెలియకుండానే వేరే వాళ్ళ ద్వారా మనకు ఉదాహరణ, నేను మంచి సింగర్ అనుకున్నాడు, పక్కన ఇంకో సింగర్ని వచ్చి చూసి నీకైనా మంచి సింగర్ ఉన్నారయ్యా అని. అంటే నీ ఎంత నేర్చుకున్నా ఏమో తెలియదనే భావంతో మనం ఉండాలి. అలాగే డబ్బు విషయంలో కానీ ఏ విషయంలో కానీ మనం మించిన వాళ్ళు, మనం ఎప్పుడు అహంభావం అనే ఫీలింగ్ మనసులో మన ఫేస్లో కనపడకూడదు. ఎంతున్నా అనుకువ ఉండాలి. ఆ అనుకువే మనం ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. జై శ్రీరామ్.